నేర్చుకున్నాం కాబట్టి అది నేర్చుకోవాలి. పుట్టడము, ఉండడము, పెరగడము, శిథిలం కావడము, వినాశం కావడము, ఈ 6 దేనికి లేవు? ఆత్మవస్తు అది పరిశుద్ధమైంది. ఒకటి ఎప్పుడైతే లేవో మిగతా 5 కూడా ఉండవు. ఒకటి ఎప్పుడు లేదో, ఒకటేంటిది? చివరిదైనా లేకుండా ఉండాలి, మొదలైనా లేకుండా ఉండాలి. పుట్టేది లేకపోతే చివరిదాకా ఉండవు, చచ్చేది లేకపోతే మొదటి నుంచి ఉండవు. కాబట్టి అది నిర్ధూత అశేష ద్వైత అనర్థస్య. ఎటువంటిది? అశేష ద్వైత అనర్థస్య నిర్ధూత. ద్వైతం అనేది అనర్థం. అనర్థం అంటే తన జీవితానికి దుఃఖాన్ని కలిగజేసి అప్రయోజకం. తర్వాత నిర్ధూత అశేష అనర్థస్య, సమస్తమైన ఏంటిది? తీసివేసేది. రెండు అయినాయా? 2 విశేషణాలైనాయి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా, ఇంట్లో ఉన్నారా? ఒకటేమో షడ్భావ వికారాలు లేవు, రెండేమో సమస్త అనర్థాలు నిర్మూలించేది. తర్వాత అపరాధీన ప్రకాశస్య, పరప్రకాశం కాదు, అది స్వప్రకాశం. మా పరాధీన జీవితం ఎందుకయ్యా అంటాం. అంటే అర్థమేమి? ఇతరులు పెడితే ఉంచితే తినడము, చేయడం వగేరా అంతా ఏంటిది? పరాధార జీవితం. అంతేకాకుండా ఏకించిత్ పరులపైన ఆధారపడి ఉన్న పరాధీన జీవితమే. పని వాళ్ళపైన ఆధారపడి ఉన్న ఇంకోటి ఎంతో స్వతంత్రంగా చేసుకునే శక్తి లేదు కాబట్టి. కానీ ఇదేంటిది? ఆత్మ అపరాధీన ప్రకాశం. వస్తువులన్నీ కూడా పరాధీన ప్రకాశం. ఆత్మ యొక్క చైతన్య ప్రకాశం చేతిని ప్రకాశిస్తున్నాయి కాబట్టి పరాధీన ప్రకాశం కలిగిందేమో ప్రపంచం. అపరాధీన ప్రకాశం కలిగింది అంటే అర్థం, అపరాధీన ప్రకాశం అంటే స్వతప్రకాశం కలిగింది అని, స్వయం ప్రకాశం కలిగింది. సూర్యుడు స్వయం ప్రకాశం అనుకుంటే జగత్తంతా కూడా పరాధీన ప్రకాశం కలిగింది. సూర్యుడు స్వప్రకాశుడు. అట్లాగే సూర్యుడు పరాధీన ప్రకాశం అనుకుంటే పరమాత్మ స్వప్రకాశం. ఎందుకు? యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం అని మనకు స్మృతి చెప్తోంది, శృతిలో కూడా ఉంది. కాబట్టి స్వప్రకాశంతో కూడుకున్నది, సమస్త అశేషమైన సంపూర్ణమైన అనర్థాలను నిర్మూలన చేసేది, షడ్భా వికారాలు లేకుండా ఉండేది. విజిజ్ఞాపేషితత్వాత్, దాన్ని తెలియజేయాలనే కోరిక కలిగినందువల్ల అలాంటి వస్తువును తెలియజేయాల. విజిజ్ఞాపేషతత్వాద్ అంటే అర్థమేమి? తెలియజేయాలనే కోరిక కలిగిన వాళ్లమై ఇలాంటి విశేషణాలతో కూడుకున్న ఆత్మవస్తువును తెలియజేయాలనే ఉద్దేశం చేత. తర్వాత రెండవది ఏంటిది? అస్మి ఇత్యాది క్రియాపదం స్వమహిమ సిద్ధార్థ ప్రతిపాదన సమర్థం. అస్మి ఈ క్రియాపదాలంతా కూడా ఆత్మ యొక్క మహిమను ప్రతిపాదన చేసే దానిలో సమర్థవంతమైనవి. ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలియజేసేదానికి సమర్థవంతమైనవి. కొన్ని క్రియాపదాలు ఎట్లాగుంటాయి అంటే సమర్థమై ఉంటాయి, కొన్ని ఏమో అసమర్థమై ఉంటాయి. ఇంకోటి పక్కది కలిస్తే గానీ అది పూర్తవుతుంది. నేను వెళుతూ అన్నాడు అనుకోండి, అది సమర్థవంతమైందా అసమర్థవంతమైంది? వెళ్ళడం ఏంటిది? క్రియాపదమే. నేను వెళుతూ చూశాను అంటే 2 క్రియాపదాలే. వెళ్ళడం ఒక క్రియాపదమైంది, చూడడం ఒకటైంది. అప్పుడు వెళుతూ అనేది సంపూర్ణమైన క్రియ కాదు, సంపూర్ణమైన క్రియ కాలేదు. ఇంకో దానికి పరాధీనమైంది, చూశాను అనే దాని కొరకు. అట్లాగే నేను వెళుతున్నాను అంటే అప్పుడు సంపూర్ణమైన క్రియ అయింది. అర్థమైందా? ఇంగ్లీష్ లో కూడా ఇలాంటివి వస్తుంటాయి కదా. సరే అది పోయింది అనుకో, మళ్ళీ అది వస్తామంటే ఇది పెరిగిపోతుంది. కాబట్టి నేను తింటూ విన్నాను, వెళుతూ చూశాను అని దీనిలో 2 క్రియాపదాలు వచ్చినాయా లేవా? ఒకరేమో అసంపూర్ణమైన క్రియాపదము, రెండవదేమో సంపూర్ణమైన క్రియాపదం. అసంపూర్ణమైన క్రియాపదము సంపూర్ణమైన క్రియాపదానికి ఏంటిది? అధీనమైందా లేదా? ఎందుకంటే ఆ వాక్యం పూర్తి కాదు. అసంపూర్ణమైన క్రియాపదము, సంపూర్ణమైన క్రియాపదము లేనిదే వాక్యానికి పూర్ణత్వం రాదు. పూర్ణత్వం రాందే అర్థావబోధకము కాదు. అది కాందే అనుకున్న ఫలము సిద్ధించదు. కానీ ఇక్కడ సంపూర్ణమైన క్రియాపదాన్ని, సంపూర్ణమైన ప్రతిపాదన చేసే విషయాన్ని మాకు అవగాహన చేసేదాని కొరకు అస్మి అనే పదాలు ఈ మహావాక్యంలో మేము వాడుకున్నాము. అందువల్ల ఆ క్రియాపదం స్వమహిమ సిద్ధార్థ ప్రతిపాదన సమర్థం. తన యొక్క మహిమను సిద్ధమైన అర్థం, లేని అర్థాన్ని తీసుకొచ్చేది కాదు,
సిద్ధమైన అర్థం ఏంటిది? ఆత్మవస్తువు సిద్ధమైందా? సిద్ధమైందా? అందుకొరకు ఉన్న వస్తువును ఉన్నట్టుగా ప్రతిపాదింపజేసేది గాని లేని వస్తువు ఉన్నట్టుగా ప్రతిపాదింపజేసే అర్థం అది కాదు. అభ్యుపగంతవ్యం నహి పరార్థ ప్రతిపాదన పరిమితి. అందువల్ల ఆ విధంగా ఉండి ఇలాంటి పరార్థ ప్రతిపాదనం కాదు, స్వార్థ ప్రతిపాదన చేసే క్రియాపదాలను మేము వాడుకున్నాము. అందువల్ల క్రియాపయం లేకుంటే అది వాక్యం కాదని నువ్వేదైతే ఆక్షేపం చేశావో అది సమంజసమైన ఆక్షేపణ కాదు అనేదాన్ని ఇక్కడ చేసి ఈ చెప్పిన అర్థాన్ని మళ్ళీ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ధావేదితి న దానార్థే పదం యద్వత్ ప్రయుజ్యతే ఏధీత్యాది తథా నేచ్ఛేత్ సతః సిద్ధార్థవాచిని. ఫలము సిద్ధించేదానికి కాకుండా వేరే దాన్ని ప్రయోగం చేసినందువల్ల ఎలా అర్థము పొసగకుండా ఉంటుందో ఆ ప్రకారాన్ని ఇప్పుడు ఉదాహరణ ద్వారా చూపిస్తున్నాడు. ఏదితి నా దానార్థే పదం, ధావేతు దానాతు అని రెండు ఉన్నాయి అనుకోండి. ధావేతు అంటే పరిగెత్తాలి, దానం అంటే ఇవ్వడము అయింది కదా. ఇవ్వడము పరిగెత్తేది ఒకటైనాయా రెండు వేరు అయినాయా? ఇవ్వమంటే కొంతమంది పరిగెత్తా ఉంటారు కదా. ఇవ్వమంటే కొంతమంది ఇక్కడ ఉంటే అడుగుతారు, ఎవరు పరిగెత్తా ఉంటారు కదా. అక్కడ భావన వేరుగా ఉండొచ్చు కానీ అర్థం మాత్రం ఒకటి కాలేదు. కానీ దానార్థకం లోపల ధావేత్ అనే అర్థాన్ని ప్రయోగం చేసే అవకాశం మనకి ఇక్కడ ఉండదు. అందువల్ల పరిగెత్తవలై అనే అర్థం క్రియాపదము ఎట్లా అయితే దానార్థంలో ప్రయోగింపబడదో అర్థమైంది కదా. దానార్థే ధావేదిత పదం యద్వత్ నా ప్రయుజ్యతే, నా అక్కడ పెట్టాలి. దానం చేసే అర్థాన్ని కలిగజేసే దానిలో పరిగెత్తాలి అనే పదాన్ని ఎట్లాగైతే ప్రయోగం మనం చేయమో అట్లాగే ఏధీత్యాది దానే చేత సతసిద్ధార్థవాచిని, అట్లాగే స్వయం సిద్ధమైన వస్తువుని చెప్పేదాని కొరకు ఏది వృద్ధి పొందుము, ఏది అంటే అర్థమేమి వృద్ధి పొందుము అనేదాని ప్రయోగం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అనుకున్న అభిప్రాయం వేరు, ఇక్కడ వాడబడే పదం యొక్క అర్థము వేరు కాబట్టి సమన్వయమయ్యే అవకాశం ఉండదు. అందువల్ల దానార్థకమైన విషయములో పరిగెత్తే అర్థాన్ని ఇచ్చే ధాతువును ఎట్లయితే మనం ప్రయోగం చేయమో స్వతసిద్ధమైన వస్తువును గుర్తు చేసేదాని కొరకు ఏది అనే ఇత్యాది వాక్యాలంతా కూడా ఎట్లాగైతే ప్రయోగింపబడవో ఆ ప్రకారమే ఇక్కడ సమస్త వికారాలు లేకుండా ఉండి స్వతసిద్ధమై ఉండి స్వయం ప్రకాశమైన వస్తువునకు మరి ఉన్నదున్నట్టుగా గుర్తు చేసేదాని కొరకు అసి అస్మి అనే పదాల ద్వారా మేము వాడుకొని సమన్వయం చేసి వాక్యాన్ని మేము వాడుకుంటున్నాం అనేదాన్ని విషయం చేశా. మళ్ళీ పూర్వపక్షం ఒక రకంగా ప్రశ్న చేసేదానికి ఉపక్రమిస్తూ తత్వమసి ఇత్యాది వేదాంత వాక్యము స్వయం సిద్ధమైన వస్తువును బోధించేది కాదు. మీరు చెప్పినంత మాత్రం చేత మేము ఎందుకు దాన్ని ఒప్పుకోవాలా? ఎందుకంటే ఆ బ్రహ్మము నీవైతివి అంతే కదా. తత్వమసి అంటే అర్థం ఏంటి? ఆ బ్రహ్మము నీవయ్యున్నావు అని గురువు గారు బోధిస్తారు. అది స్వయం సిద్ధమైన ఆత్మను బోధిస్తుందా లేదా జీవాత్మను బోధిస్తుందా? మన దానిలో వాళ్ళు ప్రశ్న వేసేది అడ్డదిడ్డంగా వేస్తారు, ఎనిమిది చక్కగా వేస్తారు ఏంటిది. అందుకొరకు అది బ్రహ్మమును బోధించేది కాదు. ఎందుకు? ఉపాసించవలైన బోధిస్తుందే కానీ బ్రహ్మమును బోధించడం లేదు అనేది ప్రశ్నను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సమాధానం ఇవ్వదు. వాళ్ళు అడగలేదు, ఇట్లా కూడా అడుగుతారు ఏదో కొంతమంది. తత్వమసి అనే మహావాక్యము ఆ బ్రహ్మమును నీవు ఉపాసించు అనేది వచ్చినప్పుడు అర్థం వస్తుంది గాని ఇన్ని శుద్ధమైన బ్రహ్మమును బోధించే వాక్యం కాదని ఒకవేళ అంటావేమో. ఎందుకు అంటే తత్వమసి ఆ బ్రహ్మము నీవు ఉపాసించు అనే విధానాన్ని బోధిస్తుందే కానీ బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపాన్ని బోధించడం లేదని ఒకవేళ నీవు అంటావేమో, అది కాదు. నచైధోక్త వస్తు వృత్త ప్రతిపాదన వ్యతిరేకేన తత్వమస్యాది వాక్యం వాక్యార్థాంతరం వ్యక్తీతి శక్యం అధ్యవసాతం ఇత్యాహో. తత్వమసి అనే మహావాక్యాలలో ఇదివరకు ఏ ఆత్మ యొక్క స్వరూపం యథార్థ స్వరూపాన్ని ప్రతిపాదించడం కంటే భిన్నంగా ఉందనేది చెప్పావో అది ప్రతిపాదన చేశాం. ఎందుకంటే ఆత్మ వస్తువు కంటే భిన్నంగా ఇంకొక వస్తువును బోధించేది కాదు ఆ వాక్యం. బోధిస్తుంది అంటున్నావు కాబట్టి అది దాన్ని తప్ప ఇంకొక అర్థాన్ని బోధిస్తుందని నిశ్చయించేదానికి కూడా వీలు లేదు. అందుకొరకు యథోక్త వస్తు వృత్త ప్రతిపాదన వ్యతిరేకేన మేము ఏ వస్తువునైతే చెప్పామో
ఏ వస్తువుని చెప్పారు? షడ్భావి వికారాలు లేకుండా స్వయం ప్రకాశమే ఉన్న వస్తువుని ఏదైతే మేము బోధించామో దాని ప్రతిపాదనకు వ్యతిరేకానంటే విరుద్ధంగా ఇంకొక అర్థాన్ని బోధించేది కాదు. వాక్యాంతరం వ్యక్తి అయితే అశక్యం శక్యం అధ్యవసాయితం. ఇంకొక అర్థాన్ని బోధిస్తుంది అనేది అవగాహన మాత్రం. అది వ్యర్థమైందే కానీ వాస్తవమైంది కాదు. ఎందుకంటే వాస్తవమైన వస్తువును బోధించే వాక్యాన్ని మేము నిర్ధారణ చేశాము, చెప్పాము కూడా. నువ్వేదైతే అంటున్నావో అది ఉపాసనాపరకమైంది కానీ వస్తువు యొక్క యాథార్థ స్వరూపాన్ని బోధించేది కాదనేది అంటున్నావో అది అయ్యేదానికి వీలు లేదు అనేదాన్ని బోధించు. ఏమన్నారు? అది నిత్యమైంది, నిరాకారం. ఏం చెప్పారు? నిత్యమైంది, నిర్వికారమైంది, ఇంకేంది? సత్తా మాత్రమే లేవుగా. షడ్భావ వికారాలు ఉంటే వికారి అంటారు, లేకపోతే నిర్వికారం. తనది సత్తా మాత్రమే. ఎందుకంటే తనకు ఉనికి ఉంది, మిగతా వాటికి ఉనికి లేదు కదా. మళ్ళీ తర్వాత పరప్రకాశం కాదు, స్వయం ప్రకాశం అయింది. దుఃఖరూపం కాదు, ఎందుకంటే అశేషానర్థ నివృత్తి అన్నాడు కదా. అనర్థం ఏంటిది? దుఃఖమే కదా. అందుకొరకు పరమానంద రూపమైంది, ప్రత్యేక భిన్నమైంది. కాబట్టి అలాంటి ఆత్మతత్వకే ప్రతిపాదించేదానికి ఈ యొక్క పదాలు వినియోగం చేశాం గాని నీవనుకున్నట్టుగా ఇంకొక అర్థంలో మేము ప్రయోగము చేసుకోలేదనే దానికి గుర్తు చేసి దాన్ని శ్లోకం ద్వారా ఇంకా పుష్టి చేస్తూ ఉన్నాడు. తత్వమస్యాది వాక్యానాం స్వతసిద్ధార్థబోధనాత్ అర్థాంతరం నా సంద్రష్టం శక్యతే దర్శైరపి. కొట్టగానే చెంపదెబ్బ కొట్టినట్టుగా చెప్పి తత్వమసి మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో స్వతః సిద్ధ అర్థబోధనాత్ స్వయం సిద్ధమైన వస్తువును బోధించినందువల్ల. స్వయం సిద్ధ వస్తువులు కొన్ని ఉంటాయి, పరసిద్ధ వస్తువులు కొన్ని ఉంటాయి. తాను తెలుసుకునేదేమో తనకు తానుగా ఉండేది స్వయం సిద్ధం, ఇతరుల ద్వారా తెలియబడేది తెలుసుకోబడేది పరసిద్ధం. కాబట్టి ఇక్కడ స్వయం సిద్ధమైంది స్వతసిద్ధ అర్థబోధన. స్వతసిద్ధమైన వస్తువును బోధించిన కారణం చేత ఏం బోధించాయి? తత్వమస్యాది వాక్యాలు. తత్వమసి మొదలైన ఎన్ని వాక్యాలైనా ఉండవచ్చుగాక స్వయం సిద్ధమైన వాస్తవిక యథార్థ స్వరూపాన్ని బోధించే తత్వాన్ని బోధించినప్పుడు అర్థాంతరం న సందష్టం, వేరే అర్థాన్ని చూసేదానికి, యథార్థ స్వరూపమైన వస్తువును కాకుండా ఇంకొక వస్తువును చూసేదానికి బోధించేదాని కొరకు త్రిదశైరపి న శక్యతే. దేవతలు కూడా అలా చెయ్యలేరు. త్రిదశాలు అంటే అర్థమేమి? త్రిదశలు అంటే దేవతలు అని. దేవతలు కూడా అలాగా అర్థాంతరాన్ని తీసుకుని వచ్చి చెప్పలేరు అన్నప్పటికీ మానవులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దేవతలు కూడా అలాంటి. అర్థమైందా? షడ్భావ వికారాల రహితమైన విషయాన్ని యథార్థ స్వరూపాన్ని బోధించే వాక్యంలోని పదము అర్థాంతరాన్ని బోధిస్తుంది అనే దాంట్లో దేవతలు కూడా చెప్పే అవకాశం లేదు. అంటే ఎవరు కూడా దాన్ని మార్చలేరు అనేది ఇక్కడ స్వయం సిద్ధం వస్తువుని చేస్తున్నారు. కాబట్టి తత్వసి మహావాక్యాలు, అందుకొరకే దీన్ని మహావాక్యం అన్నారు. మహావాక్యం అంటే ఒకసారి అర్థం చెప్పాను, గుర్తుందా? సాక్షాత్ బ్రహ్మబోధకత్వం మహావాక్యార్థం. సాక్షాత్ బ్రహ్మను బోధించేది మహావాక్యాలు, మిగతాయన్ని కూడా అవాంతర వాక్యాలు, అది పరంపరగా బోధిస్తూ ఉంటాయి. అందువల్ల సాక్షాత్ మహావాక్యం అంటే అర్థమేమి? బ్రహ్మను బోధించేది కాబట్టి అది మహావాక్యం, లేకపోతే అవాంతర వాక్యం అవుతుంది. మరి ఇంకొక అర్థాంతరాన్ని బోధిస్తుంది అంటే దానిలో అర్థమేముంది? అర్థము ఏమీ లేదు. అందువల్ల అర్థాంతరం సంద్రష్టం శక్యతే త్రిదశైరపి. వేరే అర్థాన్ని చూసేదాని కొరకు, ప్రయోగం చేసేదాని కొరకు త్రిదశైరపి అంటే బ్రహ్మదేవుడు కూడా అనుకోండి. ఇంకా కాబట్టి దేవతలే శక్యం కానప్పుడు మిగతా వాళ్ళకు శక్యం అవుతుందని చెప్పే అవకాశము లేదు అనే విషయం చెప్తూ, యస్మాదేవం అలాంటి తత్వము కాబట్టే. ఏం తత్వము? స్వయం సిద్ధమైన వస్తువు అలాంటి తత్వం, సత్వస్వరూపం కాబట్టే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏ కారణం వల్ల ఈ విషయాన్ని మనం చెప్పాము? సకలమైన ఆశ్రమంలో ఉండేవారికి ఆ మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత ఏ క్రియలైతే చేయబడుతుందో అలాంటి వాళ్లకు ఇంకా మోక్షం లేదు అని. అంటే క్రియాపరకమైంది మోక్షం అన్నారు కదా. క్రియలు చేసినందువల్ల ఇప్పుడు మోక్షం వచ్చిందా? తత్వమసి మహావాక్యాదుల ద్వారా శ్రవణం చేసినందువల్ల మోక్షం వచ్చిందా అంటే అలాంటి వాళ్లకు మనసు చేత గాని, వాక్కు చేత గాని, క్రియల చేత గాని ఏదైతే చేయబడుతుందో అది మళ్ళీ మోక్షం అనేది లేదు. ఎందుకు అంటావా? మోక్షం జ్ఞానం వల్లనే కలుగుతుంది గాని మనోవాక్యాల చేత చేసే కర్మల ద్వారా అది లభించేది కాదు అనేది మేము సిద్ధం చేసి ఉన్నాం. ఎప్పుడు, అది ఇప్పుడు కాదు. అందువల్ల తత్వమసి మహావాక్యాలు బ్రహ్మస్వరూప యథార్థాన్ని బోధిస్తాయి.
మిగతా వాళ్ళంతా కూడా ఉపాసనను క్రియలను ఇంకా రకరకాలుగా బోధిస్తుంటాయి. మహావాక్యాలు మాత్రమే బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని బోధిస్తుంది. ఉపాసనాది క్రియా విశేష కార్యక్రమాన్ని బోధించేది కాదు అది. ఎందుకంటే మిగతా అంతా కూడా ఉపాసీత ఫలానా ఫలానా వాళ్ళ వాక్యాలు చెప్పారు కదా, జ్యోతిష్టమైన ఉపాసీత యజేత వగైరా వగైరా. యజేత అన్నా ఉపాసీత అన్నా ఉపాసన కిందకు వచ్చేస్తాయి. ఎందుకంటే యజ్ఞం అంటే ఏంటిది? తత్తద్ దేవత ఉద్దేశాన హవిస్త్యాగ యజ్ఞం అన్నారు. ఆయా దేవతను ఉద్దేశం చేసుకుని ఏ హవిస్సు అయితే ఇస్తుంటామో దాన్ని హోమము యజ్ఞం అన్నాం. ఇక్కడ ఉపాసనా పరం కాదు, సాక్షాత్తు తన యొక్క రూపాన్ని అవగాహన చేసుకునేది తప్ప ఉపాసనలో ఏమవుతుంది? తాను వేరు తత్వం వేరనే భావన ఉంటుంది. అప్పుడు ఏకత్వ భావన ఎక్కడ వచ్చేసింది? రాలేదు. అందుకొరకు మిగతా వాక్యాలన్నీ కూడా ఏకత్వాన్ని బోధించడం లేదు. తత్వమసి మహావాక్యాలే ఏకత్వాన్ని బోధించుతున్నాయి. కాబట్టి అందువల్ల బ్రహ్మచారి కావచ్చు, గృహస్థు, వానప్రస్థ, వ్యత్యాసములు ఎవరైనా కావచ్చు కాక జపం మొదలు వాచిక కర్మలు, శారీరక కర్మలు, భర్త యాగాదులు, దానాలు వగైరా వగైరా ఏది చేసినప్పటికీ దాని చేత మోక్షము పొందదు. కేవలము తత్వమసి మహావాక్యాదుల యొక్క శ్రవణం చేత మాత్రమే అన్నప్పుడు ఇతరమంతా పోయినాయి. మీరే అన్నప్పుడు మిగతా వాళ్ళతో పోయారా? మీరే లేవాలి, మీరే ఉండాలి, మీరే రావాలి, మీరే చెయ్యాలన్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా వేరైపోయారా లేదా? అందుకో తత్వమసి మహావాక్య శ్రవణం చేతని తప్ప మిగతా ఏ క్రియ చేసినప్పటికీ జ్ఞానం కలగదు, లేదా మోక్షం. జ్ఞానం చేత శ్రవణజన్య జ్ఞానం చేత మోక్షం, శ్రవణం చేత కాదు, శ్రవణజన్య జ్ఞానం చేత. శ్రవణం చేత మోక్షం అంటే మీరంతా మోక్షం పొందవలసిందే. ఇప్పుడు ఇంకెందుకన్నా జ్ఞానంతో పని లేదు కదా. శ్రవణజన్య జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది అనేది చెప్తూ అత సర్వాశ్రమానాంతు వాంగ్మన కాయకర్మభిః స్వనుష్ఠితైర్న ముక్తి స్యాత్ జ్ఞానాదేవతు సాయతః. తేల్చి చెప్పాడు శ్లోకంలో. సర్వాశ్రమానాంతు, సమస్త ఆశ్రమాల వాళ్ళు. ఎవరు సమస్త ఆశ్రమాలు? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు అందరినీ కలిపేసేశారు. ఒక్కరని కాదు. ఇందులో ఇక్కడ జాతి వ్యవస్థ లేదు, వయో వ్యవస్థ లేదు, లింగ వ్యవస్థ లేదు. దాని అన్నీ కలుపుతూ సమస్త ఆశ్రమంలో ఉండేవాళ్ళు వాక్ మనః కాయ కర్మభిః, మనోవాక్కాయ కర్మల ద్వారా మానసిక కర్మ ఏంటిది? చింతన. వాగ్రూప కర్మ స్తోత్రాదులు, తర్వాత శరీరంతో చేసేది యజ్ఞదానాదులు వగైరా వగైరా ఏదైనా కావచ్చు. ఒక పూజ ఎందుకు పెట్టుకుంటావు అని వేదోక్త కర్మలు ఏదైనా కావచ్చుగాక వాటి చేత స్వనుష్ఠితైర్న ముక్తి స్యాదు, అనుష్ఠానించిన ముక్తి లభించదు. జ్ఞానాదేవతు స్థాయతః, జ్ఞాని. అందుకని జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానించే నా కర్మణ న ప్రజయా ధనేనా అన్నారు అక్కడ కూడా. అందువల్ల ఎన్ని వాక్యాలు చెప్పినప్పటికీ, ఎన్ని తిరిగి చెప్పుకుంటూ వచ్చినప్పటికీ, అయితే ఇవన్నిటి యొక్క మరి పరిణామం ఏంటిది అంటావా? ఇవన్నిటి యొక్క పరిణామం ఏంటిది? చిత్తశుద్ధి కారకాలే తప్ప జ్ఞానాన్ని ఇచ్చేవి కాదు. అయితే పరంపరయా జ్ఞాన సాధనను మొదలు ఒప్పుకున్నారు వీళ్ళు కూడా. ఎందుకంటే చిత్తశుద్ధి కాకుండా నీ జ్ఞానం ఎట్టగలుగుతుంది, శ్రవణం ఎట్టగలుగుతుంది? అందుకొరకు కేవలం ముక్తి కావాలి అంటే జ్ఞానం చేతనే తప్ప ఈ ఉపాసనాదులతో, ఇక్కడ మనోవాక్కాయ క్రియలతో చేసేది ఏది కూడా అక్కడ పని చెయ్యదు అనే దాన్ని కేవలం జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. తస్మాత్ కారణాతో ఏతదపి ఉపపన్నం. ఆ కారణం చేతనే, ఏ కారణం చేత? జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుందని మేము చెప్పాం కాబట్టి ఆ కారణం చేతనే ఇప్పుడు చెప్పబోయేది కూడా సమర్థవంతమవుతుంది, సమన్వయము అవుతుంది. ఏంటది? స్వమనోరథ సంక్లుప్త ప్రజ్ఞాధ్మాత ధియామతః శ్రోత్రియేష్వేవ వాచహస్తాశ్వవంతే నాత్మవేదిషు. చెప్పేశా మనందరినీ కూడా రెండు చెంపదెబ్బలేశాడు, ఒకటి కాదు. ఏం చేశాడు? తన యొక్క మనోరథం చేత కల్పించుకునబడిన మనోరథం ఏంటిది? మనస్సులో కలిగిన కోరిక మనోరథం కదా. దానిలో కల్పించుకున్నాడు ఇలా 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 అని ఫలానా అని. ప్రాపంచికం కావచ్చు, ఇది పరమార్థం కావచ్చు. ఇక్కడ మనకు పరమార్థంతో సంబంధం కాబట్టి పాండిత్యం చేత నిండి ఉన్న బుద్ధి కర్మవాదుల యొక్క ఆ వచనాలు ఏదైతే ఉందో ఛాందస్సులేందే ప్రకాశిస్తుంది గాని ఆత్మీయతలేందు ప్రకాశించదు. మనోరోధ సంయుక్తం ప్రజ్ఞాధ్మాత ధియాం అత. ప్రజ్ఞాధ్మాత ధియా అంటే పాండిత్యం చేత కలిగిన బుద్ధి కలిగిన వాళ్ళు.
ఏం పాండిత్యము? వేదవాక్యాలను వల్లించి 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 పాండిత్యం సంపాదించారు. క్రియ చేతని మోక్షం అని వల్లిస్తున్నారు. అది ఎవరికి సంబంధించిన అంటే అది ఆ ఛాందసులైన పాండిత్యంతో నిండిన వాళ్ళకే అది అవుతుంది. కానీ శ్రోత్రియేషు వచస్థాన, శ్రోత్రులయందు, జ్ఞానులయందు, బ్రహ్మవేత్తలయందు ఆ వాక్యాలు పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే మేము జ్ఞానంతో అంటే మీరు కర్మ చేత అంటారు. అందుకొరకు మీ వాక్యాలు శోభిస్తాయో కానీ మాకు మాత్రము అవి శోభను. నా ఆత్మవేదిషు, ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే వాళ్ళకు మాత్రము అవి సంబంధించవు అనేదాన్ని ఇచ్చేసు. అంటే ఇప్పుడు అంతా ఏమైనట్టు? వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ పూజలు చేస్తే అవి చేయొద్దని కాదు. చిట్ట చివరి యొక్క స్వరూపం ఏంటిది అంటే జ్ఞానము. అది వచ్చే వరకు ఎన్ని జన్మలైనా ఎత్తవలసిందే. బహూనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్య. బహూనాం జన్మనంతే జ్ఞానవాన్. అనేక జన్మల యొక్క అంటే అంతే అంతిమ జన్మలో జ్ఞానవంతుడై నన్ను ప్రపద్యంతే. నన్ను ఈ లోపల ఏమవుతుంది? కొంచెం 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 ఒక్కొక్క పైసా డిబ్బులు వేసుకున్నట్టుగా ఉంటుంది. డిబ్బులు వేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. ఒక్కొక్క పైసా 2 డిబ్బీలు పెట్టుకున్నారు. ఇటొక డిబ్బి ఇటొక డిబ్బి. ఈ చేత ఒకటి వేస్తున్నారు, ఈ ఒకటి వేస్తున్నారు. ఈ చేతను పుణ్యం ఉంది, ఈ చేతను పాపం ఉంది. 2 ఉంటే లాభంలే, ఒకటే ఉండాలి. ఇందులో వేసేది నిలువ ఉంటుంది, ఇందులో వేసేది నిలువ ఉంటుంది. ఇది ఉన్నంత వరకు అది ప్రయోజనం చేస్తుందా? దేని ఫలం దానికి ఇచ్చేస్తుంది. ఒకటే డిబ్బి ఉండాలి. దానిలో అదేంటిది? చిత్తాన్ని శుద్ధి చేసే స్వభావం కలిగిన డిబ్బై ఉండాలి. అప్పుడు ఈ అనేక జన్మలలో కలిగిన చిత్తశుద్ధి ద్వారా జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. చిట్ట జన్మలో జ్ఞానవంతుడై నన్ను సేవిస్తారు. అప్పటి వరకు చెప్పేది వినేది ఇదంతా ఆగనే ఆగదు. ఆకలి తీరేంత వరకు ఎట్లాగైతే కర్మ ఆగదో అట్లాగే జ్ఞానం కలిగేంత వరకు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. ఎందుకొరకు కర్మవాదులు కర్మానుష్ఠానం చేత కర్మానుష్ఠానమందే విశేషమైన శ్రద్ధ కలిగిన వాళ్ళే ఎట్లాగైతే దాని చేతను మోక్షం అనుకుంటారో అట్లాగే ఇక్కడ అవి వాళ్ళకు శోభిస్తాయి. కానీ ఆత్మవేత్తలైంది మాకు మాత్రం శోభించదు. మేము జ్ఞానం చేత మాత్రమే మోక్షం అనేదాన్ని ఒప్పుకుంటున్నాము అనేదాన్ని ఇక్కడ పూర్తి చేస్తూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేసే ఇక్కడికి ఒక అధ్యాయం. చివరికి ఏం చెప్పారు? జ్ఞానం చేతనే మోక్షం గాని కర్మల చేత మోక్షం అనుకున్నది మీ స్వపాండిత్యమే కానీ అది అందరికీ పనికొచ్చే పాండిత్యము కాదు. శ్రీ శంకర భగవత్పూజ్యపాద శిష్య సురేశ్వరాచార్య కృతౌ నైష్కర్మ్య సిద్ధౌ సర్వ వేదాంత సార సంగ్రహ ప్రథమ అన్నారు. సర్వ వేదాంత సార సంగ్రహం, సమస్త వేదాల్లో ఉన్న సారము, దాని యొక్క సంగ్రహము ఈ నైష్కర్మ్య సిద్ధి. మొత్తానికి ఎంతసేపు కర్మను ఖండించడమే తప్ప ఇంకోటి మార్గమో ఇంకోటో. మొత్తానికి ఆ మార్గం ఏంటిది? తాడు మన స్వరూపమే అయిపోతే మోక్షానికి ఖండాకార వృత్తి జ్ఞానాన్ని బోధించేది ఈ జ్ఞానం. వాస్తవిక స్వరూప జ్ఞానము తన యొక్క స్వరూపమే. అందువల్ల ఇప్పుడు మనం సాధించేది ఏంటిది? వృత్తి జ్ఞానాన్ని సాధిస్తున్నామే కానీ వాస్తవ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మమును సాధించడం లేదనే దాంతో ఈ యొక్క క్రియల చేత మోక్షం లేదు. జ్ఞానం చేత మాత్రమే. జ్ఞానాదేవతు అక్కడ కూడా ఏవ శబ్దం ఎక్కడ వస్తుందో అక్కడ ఇతర వ్యావర్తకం అయిపోతుంది. ఇంకో దానికి అవకాశమే ఉండదు. అంది కదా. తర్వాత ఏంటి? ఇంకా మొదటి అధ్యాయం అయిపోయింది. రెండవ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ ప్రధానాధ్యాయంలో ఉన్న విషయాన్ని ప్రతిపాదిస్తూ ద్వితీయ అధ్యాయం లోపల చెప్పబోయే విషయాన్ని ఏది చెప్పబోతున్నాడో రెండవ అధ్యాయంలో దాని సంగ్రహంగా ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు. శాస్త్రకారులు ఏం చేస్తారంటే మంగళాచరణలో కావచ్చు, వాక్యంలో కావచ్చు, ముందు ఏది చెప్పబోతుంటారో చెప్పాలి అనుకుంటారో దాన్ని సంక్షేపంగా చెప్పి ఆ ముందు చెప్పేదని మళ్ళీ విస్తారంగా ఒక్కొక్క పదాన్ని మళ్ళీ విస్తారంగా పోతారు. దీన్ని ఏమంటారు? సూత్రప్రాయంగా చెప్పబోయే అంత వ్యాసంగా వినదాన్ని ఏంటిది సమయం లేదంటామా లేదా? అంత రామాయణం వినాలంటే నాకు టైం లేదు, సూత్రప్రాయంగా చెప్పమంటే అట్లాగే ముందు చెప్పబోయేదాన్ని సూత్రప్రాయంగా చెప్పి దాన్నే మళ్ళీ విశ్లేషణ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు రెండవ అధ్యాయంలో? ప్రత్యక్షాదీనాం అనేవం విషయత్వాత్ తేషాం స్వారంభక విషయ ఉపనిపాతిత్వాత్ ఆత్మనశ్చ అశేష ప్రమేయ వైలక్షణ్యాత్ సర్వానర్థైక హేత్వజ్ఞానాపనోది జ్ఞానాది జ్ఞాన దివాకరోదయ హేతుత్వం వస్తుమాత్రయాథాత్మ్య ప్రకాశన పటీయస తత్వమస్యాదేర్వచన ఏవ ఇతి
బహుభిర్ ఉపపత్తిభి ప్రదర్శితం. ఇంతవరకు ఏం చెప్పారు అంటే ప్రత్యక్షము అనుమానము మొదలైన అవేంటి వాటిని ఏమంటారు ప్రమాణాల చేత లేదు ఇంద్రియాది ప్రమాణాల ఇంద్రియాలు కూడా ప్రమాణాల చేతనే వాటికి విషయం కాక ఉండి అనేవం విషయత్వాత్ అంటే అర్థమేమి ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయమయ్యేది కాదు. శేషం సారంభక విషయోపనిపాతిత్వాత్ వాటికి తమను పుట్టించిన విషయాలందు ప్రవేశించే స్వభావమై ఉన్నందున అంటే ఒక్కొక్క ప్రమాణము ఒక్కొక్క ప్రమేయాన్ని ప్రకాశింపజే కానీ దేని ద్వారానైతే ప్రకాశింపజేస్తుందో దాన్ని ప్రకాశింపచేయలేదు. అందుకని ఏనేక్షతే శృణోతీతం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానం ఉదీరితమని ప్రజ్ఞానం బ్రహ్మ అనే దానిలో చెప్పడం. దేని చేతనైతే కన్ను చూస్తుందో చెవు వింటుందో ఫలానా ఫలానా చేస్తూ ఉంటుందో ఏది లేనందువల్ల ఆయా కరణాలు వాటి యొక్క కార్యమందు ప్రవర్తించలేకపోతాయో అది ప్రజ్ఞ అన్నారు. అటువంటప్పుడు ఉపజీవ్య భావంతో ఉన్నావు. చెప్పాను ఈ విషయం కూడా. ఉపజీవకం అంటే ఏంటో ఉపజీవ్యం అంటే ఏంటో. ఉపజీవకమైంది ఆత్మ, ఉపజీవ్యమైన ఇంద్రియాలు. ఆ వాటి ద్వారా ఇవి ప్రకాశింపబడవు, వాటి ద్వారా జీవించదు ఈ ఆత్మతత్వము. అందువల్ల తేషాం స్వారంభక విషయోపనిపాదితత్వాత్ ఆత్మశ్చ అశేష ప్రమేయ వైలక్షణ్యాత్ ఆత్మ ఏమో సమస్త ప్రమేయాలకు విలక్షణంగా ఉంటుంది. ప్రమేయం ఏంటిది? జ్ఞానం. ఏం జ్ఞానము? ఆత్మాతిరిక్తమైన సమస్త జ్ఞానాలు. ఎందుకంటే ప్రతిది కూడా ఇది ఘటము, ఇది మైకు, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది కూడా జ్ఞానమేనా కాదా? ఇవన్నీ కూడా ప్రమేయ కిందకే వస్తాయి. ఆ ప్రమేయానికంటే కూడా విలక్షణంగా ఉంటుంది ఈ ఆత్మ యొక్క స్వరూపం. అందుకొరకే ఆత్మశ్చ అశేష ప్రమేయ వైలక్షణ్యాత్. అంతేకాకుండా సర్వ అనర్థ ఏకహేతు అజ్ఞాన అపనోది. ఈ పదాన్ని అన్వయం చేసుకోండి. సమస్త అనర్థాలకు హేతు ఏంటిది? అజ్ఞానం. సమస్త అనర్థాలేంటిది? సమస్త దుఃఖాలనండి. అనర్థం ఏంటి? దుఃఖమే కదా జీవుడికి, వేరే ఏం లేదు కదా. ఒకటి సుఖం ఒకటి దుఃఖం ఉండేది. సమస్త దుఃఖాలకు హేతుభూతమైంది ఏంటిది? అజ్ఞానం. దాని యొక్క అపనోది అంటే పోగొట్టేది. జ్ఞానం తప్ప ఇంకా ఏది కూడా పోగొట్టే అవకాశము లేదు. తత్తది జ్ఞానం వేరు కావచ్చు. ఒకటేంటిది? పామనే దుఃఖం కలిగింది. తాడనే జ్ఞానం చేత పాము అజ్ఞానం పాము జ్ఞానం పోయినందువల్ల తాడు యొక్క జ్ఞానం చేత పాము యొక్క జ్ఞానము ఆభాస జ్ఞానం పోయినందువల్ల అక్కడ దుఃఖం పోయిందా? ఉందా? ఇప్పుడు సమస్త దుఃఖాలంటే ఎక్కడెక్కడ ఏ రూపంలో నీకు దుఃఖం కలుగుతూ ఉందో ఆ యొక్క దుఃఖాలను ఆపనోది అంటే పోగొట్టి. దుఃఖాలకు హేతుభూతమైంది అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టేది ఏంటిది? జ్ఞానం. అపనోది జ్ఞాన దివాకరో